పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత యాకోబు లేకపోతే తెలుగు భాషలో యాగప్ప తన యొక్క పండుగను ఈరోజు మనం కొనియాడుతూ ఉన్నాం. వేద సాక్షిగా మరణించినటువంటి ఆయన జీవితంలాగా మనం కూడా సాక్షులుగా మారాలని ఈ యొక్క ఆరాధన టైంలో కరుణ జపమాలలో భక్తితో ప్రార్థించుకుందాం. ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం, బిడ్డల బంగారు భవిష్యత్తు, మంచి జీవిత భాగస్వామి, వీసా వచ్చినట్లుగా మంచి క్యారియర్, కుటుంబ సభ్యులందరిపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎట్టా శ్రీహర్షిని జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు ఇలాంటి జన్మదినములు మరి ఎన్నో జరుపుకోవాలని యవ్వన దశలో దేవుని కృప ఆమెకి ఎల్లప్పుడూ తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు శివకుమారి. ఎట్టా శ్రీహర్షిని జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పూర్తి చేసిన సివిల్ వర్క్స్ కాంట్రాక్ట్ పనులు బిల్లులు సకాలంలో వచ్చినట్లుగా ప్రత్యేక తరంలో నెరవేరినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు దడ్డా విజయ్ మేరీ మరియు కుటుంబం. సోని మేరీ మహేష్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు. ఏంజల్ వర్ష మంచి ఆరోగ్యం, చదువులు, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు స్టెల్లా మేరీ డొమినిక్. సోని మేరీ మహేష్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మరియ బంబీనా మనవడు ఉత్తీర్ణత సాధించినందుకు కృతజ్ఞతగా రజని మంచి జీవిత భాగస్వామ్యం కొరకు, బొంబీనా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఇక రాబోయే వారంలో జరగబోతున్నటువంటి పవర్ మినిస్ట్రీని పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డను బోధిస్తున్నటువంటి ఫాదర్ మైకిల్ డీకున్న ఫాదర్ గారిని ఆశీర్వదించమని, ఈ వాతావరణంలో ప్రజలందరికీ మంచి వాతావరణంలో ఆరోగ్యమును ప్రభు ప్రసాదించమనియు, తెలుగు వడకంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను ప్రభు దీవించమనియు, అలాగే రేపటి దినంతో తెలుగు వడకాన్ని ముగించుకొని వెళుతున్నటువంటి బిడ్డల యొక్క కన్నీళ్ళు విన్నపాలు అన్నిటిని దేవుడు ఆలకించుకొని ప్రార్థిస్తాం. పిదప 28 సాయంత్రం నుంచి ఆగస్ట్ 1 మధ్యాహ్నం వరకు జరుగుతున్నటువంటి సేవకురాల యొక్క అడక్కం ప్రత్యేకంగా పవర్ మినిస్ట్రీని ప్రభు దీవించమని పునీత యాకోబు గారు పండుగ ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్ను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరుని
కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత జేమ్స్ లేకపోతే యాకోబు యాగప్ప గారి పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొదటి గుర్తులో మనం ప్రవేశిద్దాం. ఈయన శిష్యుల్లో ప్రప్రథమంగా వేద సాక్షిగా మరణం పొందినటువంటి అపోస్తలుడు జేమ్స్ గారు. ఈజ్ ద ఫస్ట్ మార్టర్ అమంగ్ ద డిసైపుల్స్ దట్ జీసస్ హ్యాడ్. ఆయనకి జేమ్స్ గారికి యాకోబు గారికి మరణశిక్ష విధించి శిరస్సు ఖండింప చేసినటువంటి వ్యక్తి హేరోదు అగ్రిపరాజు. అయితే జేమ్స్ గారిని పట్టించి తన ద్వేషాన్ని వ్రళ్ళగక్కిన వ్యక్తి జేమ్స్ గారు వేదసాక్షి మరణాన్ని స్వయంగా చూసినటువంటి ఒక వ్యక్తి. అయినా ఆయన మారలేదు. కానీ ఆయనను కూట సాక్ష్యం చెప్పి మరణించడానికి కారణమైనటువంటి వ్యక్తి ఆయన తర్వాత మనసు మార్చుకున్నాడని, మరణాన్ని కూడా వెనుకూడ జేమ్స్ గారి విశ్వాసం ద్వారా తాను కూడా క్రీస్తుని గట్టిగా నమ్ముతానని తెగించి పలికాడని కోపించిన అగ్రిపరాజు ఆ వ్యక్తిని కూడా ఆ సమయంలోనే శిరచ్ఛేదన శిక్షకు గురి చేసినట్టు చెప్పబడింది. ఒక వ్యక్తి ఈ విధంగా విశ్వాసమునకు పోరాడి జయించి వేద సాక్షిగా మరణించినప్పుడు ఆయన ఇంతకుముందు ఏ విధముగా వ్యతిరేక సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా మిత్రుడుగా మారిపోయాడు. సామెతల గ్రంథం 16:7 చెప్తుంది, మీరు దేవుని సంతోషపెడితే మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారిపోతారు. వెన్ యూ ప్లీజ్ గాడ్, యువర్ ఎనిమీస్ ఆల్సో విల్ టర్న్ అవుట్ టు బి గుడ్ టు యూ. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. యాకోబు గారు మాత్రం ఏది జరిగినా వెనుతిరగలేదు. నా పక్షమున ప్రభు ఉన్నాడు, ఆయన నా పక్షమున పోరాడేవాడని తన జీవితంలో ముందుకు సాగి వేద సాక్షిగా మరణించాడు. పునీత యాకోబు గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ జేమ్స్ మొదటి గుర్తులో పాడదమ్మ. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవ్వరు వేరుపరచలేరు నన్ను. రోమీయులకు రాసిన 8వ అధ్యాయం 31 నుంచి 35 వచనాన్ని పాటగా పాడబోతున్నాం. రోమన్స్ 8:31-35. వీఆర్ గోయింగ్ టు సింగ్ నథింగ్ కెన్ సెపరేట్ మీ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. పాడదాం. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? నా పక్షమై నీ ఉండగా నాకెదురై ఉండెదెవరు? నా పక్షమై నీ ఉండగా నాకెదురు ఉండెదెవరు? కుమారుని ఇచ్చావయ్యా సమస్తమును ఇచ్చదవయ్యా. కుమారుని ఇచ్చావయ్యా సమస్తమును ఇచ్చదవయ్యా. పునీత యాకోబు గారా మా కొరకై ప్రార్థించండి. మా కొరకై ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను
ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రోమియోలకు రాసిన 8:33-34 ఎన్నికైన దేవుని ప్రజలపై ఎవరు నేరారోపణము చేయును? దేవుడు వారిని నిర్దోషులుగా ప్రకటించిన అయినచో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. Who can blame them and point finger at us when God has declared us as righteous? That's what Romans 8:33 and 34 says. They may be hurting him and wounding him and even killing him. They can only kill the body. But then who can block God to declare St. James as a saint? That's the feast day today. వాళ్ళు బయట కొట్టవచ్చు, తిట్టవచ్చు, తన్నవచ్చు, చంపవచ్చు, కానీ ఆత్మను చంపలేరు కదా. అలాంటి పునీతుని పండుగను ఈరోజు మనం కొనియాడుతున్నాం. దేవుడు ఎన్నుకొన్నాడు, ఆయనను ఎన్నుకొన్న వ్యక్తిని పునీతుడుగా చేశాడు. మనల్ని ఈరోజు దేవుడు సెలెక్ట్ చేసి అద్భుతాలు చేసి సాక్షులుగా మార్చునుగా. పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? నీవెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవడు? నువ్వెన్నుకున్న కుమారుడును నేరము మోపు వాడెవడు? నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. నీతిగా తీర్చినావు, శిక్ష తీర్పు నాకు లేదు. ఓ నీత యాకోబు గారా మా కొరకై ప్రార్థించండి. మా విన్నపాలకై
ప్రార్థించండి పునీత యాగప్పగా. మనలను నిర్దోషులుగా చేసే ఆ దేవుని వైపు చూస్తూ 3 గంటల టైంలో అది జరిగింది. రక్తమంతా చిండి అలా మార్చాడు. దానికి స్తోత్రం చెల్లించి మన ప్రార్థనకు ఆలకించమని ప్రభుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి యేసుప్రభు పరిచర్య ప్రారంభం చేసే టైంలో జరిగిన విషయం ఇది. మొట్టమొదటిగా ప్రభు గలిలయ సరస్సు వెంబడి నడుస్తూ చేపలు పడుతున్నటువంటి సీమోను తర్వాత అంద్రెయ వారిద్దరిని పిలిచాడు. కొద్దిగా అంత దూరం వెళ్ళిన తర్వాత ఆ సరస్సు తీరంలోనే పడవలో తమ వృద్ధ తండ్రితో వలలను సరిచేసుకుంటున్నటువంటి జబదాయి కుమారులను సొంత అన్నదమ్ములైన పెద్ద యాకోబు అనగా ఈరోజు మనం కొనియాడుతున్నటువంటి జేమ్స్ లేక యాగప్ప అంటారు, యాహానును దేవుడు అనుసరింపని పలికినప్పుడు వాళ్ళు వలను తండ్రిని వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడించారు. యేసుప్రభుని వెంబడించడానికి ఏదైనా మనం వదిలితే అది మనకు 1000 దీవెనగా మారును. ఆమేన్. Yes. As Jesus finished 40 days of fasting, he wanted people for his ministry because they will become his generation to continue the ministry. Then he walked on the seashore of Galilee. First Peter and Andrew, and little later, little distance, he found James and John, 2 brothers of the daddy Zebedee. And Jesus told them to follow him. They left his daddy, their daddy, and the net, and they followed him. In turn, Jesus made them to catch people for him. ఎప్పుడైతే వాళ్ళు వలలను వదిలిపెట్టారో, పడవను వదిలిపెట్టారో, చేపలు బట్టి మనుషులను బట్టే వ్యక్తిగా దేవుడు మార్చేశాడు. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. దేవా, ఇప్పుడు ఉన్నవి అయినా రాబోవి అయినా ఈ లోక ఆస్తి సంపదలు ఏదైనా నీ ప్రేమ నుండి ఏదియు నన్ను వేరుపరచలేరు, అన్నిట్లో నాకు జయమే ప్రభు అని రోమీయులకు రాసిన 8:37-38 వచనాన్ని పాటగా పాడబోతున్నాం. Romans 8:37-38. Lord, the present time or the future, my death, my life, nothing can separate me from your love. In everything I find victory, Lord. You are more than conqueror, Bible says. Thank you, పాడుదాం. యాకోబు అనుభవించిన అదే జయం మనకు కూడా కలుగునుగా. ఆమేన్. ఎవరు వేరు చేయగలరు నాథా నీదు ప్రేమ నుండి దేవా,
ఎవరు వేరు చెయ్యగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవ మరణం వేరు చేయున్నా. ఉన్నవి అయినా రాబోయేవైనా జీవ మరణం వేరు చేయునా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నింటిలో జయం పొందుదా. ప్రేమించిన క్రీస్తు ద్వారా అన్నింటిలో జయం పొందుదా. పునీత యాకోబు గారా మా కొరకై ప్రార్థించండి. దేవుని ప్రేమించి వేద సాక్షిగా మరణించిన యాకోబు గారా మా కొరకై ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. హేరోదు అగ్రిపరాజు ఆయనను ఖండించి మరణశిక్షకు గురి చేసినప్పుడు ఏ విధంగా ఆయన ఎదుర్కొన్నాడో యాకోబు గారు ఆయన లేఖలో చదువుదాం. యాకోబు 2:18 నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నేను నీకు ప్రదర్శింతును. నా విశ్వాసం ఎట్టిదో నా క్రియల ద్వారా నీకు ప్రదర్శింతును. వెన్ ద హెరోడ్ హ్యాస్ మేడ్ హిమ్ టు ఎక్స్పీరియన్స్ మార్టర్డమ్, దెన్ he said, I will prove to you what sort of a faith I have. In James 2:18 we read that. అలాగే శోధనకు గురి అయినను విశ్వాసము కోల్పోని వ్యక్తి ధన్యుడు. ఏలైన పరీక్ష యందంతట ఉత్తీర్ణతటకుటచే అతనికి జీవకిరీటం ప్రసాదింపబడును. అది తనకు ప్రేమించిన వారికి దేవుడు వాగ్దానం వచ్చిన బహుమానమని యాకోబు 1:12 అదే యాకోబు పలుకుతున్నాడు. జేమ్స్ చాప్టర్ 1:12 those who are tested yet they don't lose the faith, they are blessed people because
ఆఫ్టర్ బీయింగ్ టెస్టెడ్ దే విల్ రిసీవ్ ద క్రౌన్ ఆఫ్ గ్లోరీ అండ్ దిస్ ఈస్ ద ప్రామిస్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. ఈరోజు మన పాట కూడా ప్రేమ గురించి, దేవుని ప్రేమించేవారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమ నుండి ఎవరు వేరుపరచు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మనము ఈరోజు మరొకసారి ప్రతిరోజు మనల్ని కాపాడుతున్న దేవునికి మనం సమర్పణ చేసుకుంటూ ప్రభుని ప్రార్థన చేద్దాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సంశయము లేకుండా మా సంపూర్ణ జీవితమును మా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప, నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, ఉడకాలలో పాల్గొన్న వారిని, వడకాల్లో పాల్గొన్న వారిని, పాల్గొనబోతున్న వారిని, పాల్గొనబోతున్న వారిని, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ, దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో, ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, యాకోబు గారు గొప్ప విశ్వాసి, నీతిపరుడు మరియు న్యాయ ప్రేమికుడు. ఇది ఆయనకి దేవుడిచ్చిన ఉరుదు. హీ వాస్ అ గ్రేట్ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అండ్ హీ వాస్ అ రైచియస్ మ్యాన్ అండ్ హీ లవ్డ్ జస్టిస్. దట్స్ వై గాడ్ మేడ్ హిమ్ టు బికమ్ ఎ సెయింట్లీ పర్సన్ టుడే. ఈయన బిషప్గా కూడా మారాడంట. పునీత జేమ్స్ గారు యెరూషలేముకు పీఠాధిపతిగా వేద ప్రచారం చేస్తూ సేవలు అందించారు. పరిశుద్ధ పౌలు గారు తమ వేద వ్యాపక పరిచర్యలో భాగంగా యెరూషలేము చేరుకున్నప్పుడు అక్కడ పీఠాధిపతిగా అపోస్తలుడైనటువంటి జేమ్స్ గారు పరిశుద్ధ పౌలు గారికి ఆహ్వానించి ఆయనతో పాటు పరిచర్య చేశాడని అపోస్తల కాండము 21వ అధ్యాయం 18వ వచనంలో పలుకుతున్నది. దిస్ పర్టికులర్ జేమ్స్ బికేమ్ ఎ బిషప్ ఇన్ జెరూసలం and even preached along with St. Paul. And it is written in Acts chapter 2 verse 18 like that. పాడుదామా? ప్రభువా, శ్రమైనా, బాధైనా, హింసైనా, వేరువరచైనా, పగైనా, నిందలైనా, దేశమైనా వేరు చేయినా, యాకోబు గారిని వేరు చేయలేకపోయింది ఆ ప్రేమ. అదే ప్రేమతో మమ్మల్ని నింపము దేవా అని ప్రార్థించి పాడుదామా? ప్రేమైన సహోదరి సహోదరులారా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా వేరు చేయునా, శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా వేరు చేయునా, పగైనా, నిందలైనా, దేశమైనా వేరు చేయునా, పగైనా, నిందలైనా, ద్వేషమైనా వేరు చేయునా. పునీత యాకోబు గారా,
మా కొరకై ప్రార్థించండి. గొప్ప విశ్వాసి నీతిపరుడు న్యాయమును ప్రేమించిన యాకోబు గారా మా కొరకై ప్రార్థించండి. యేసుప్రభు అపొస్తలుల పండుగ ద్వారా మీ విన్నపాలన్నీ దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. ఈ నెల 28 సాయంత్రం నుండి ఆగస్టు 1వ తారీఖు వరకు పవర్ మినిస్ట్రీలో మన సేవలో ఉన్నటువంటి సేవకులు అందరూ పాల్గొంటున్నారు. కావున ఆ రోజులలో జరుగుతున్నటువంటి దివ్య పూజావళి, ఉదయ పూజావళి, 10 గంటల పూజావళిని మరియు 3 గంటల కారుణ్య జపమాల స్పాన్సర్షిప్ అన్నిటినీ దయచేసి ఈ శుక్రవారం సాయం సమయమున 5 గంటల లోపల మీరు ఆన్లైన్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఇక్కడ సమర్పించాలని మనవి చేస్తున్నాం. 28 నుంచి 1 తారీఖు వరకు జరుగుతున్నటువంటి పూజలు, తర్వాత స్పాన్సర్షిప్ కార్యక్రమాన్ని 26 లోపల తీసుకునే ఉద్దేశములు మాత్రమే చదవబడతాయి. తర్వాత 1వ తారీఖు వరకు సేవకురాలని డిస్టర్బ్ చేయవద్దు. వాళ్ళు ప్రార్థనలో ఉంటున్నారు, వడకంలో ఉంటున్నారు. కావున ప్లీజ్ నోట్, దర్ ఇస్ a special announcement for those who are offering the mass between the 28th of this month to August 1st, the 6:30 mass and 10 o'clock mass, and also the 3 o'clock prayer. Those who are sponsoring and offering the holy mass, please do convey the message, and also through the online and personally about the masses and the sponsor by this Friday by 5 p.m. After that, these days masses between 28th and 1st will not be accepted because all of them are participating in the retreat. Kindly excuse us for the inconvenience. గడిచిన ఆదివారం మనము సీనియర్ సిటిజన్ డే కొనియాడాం. వృధా వయసులో ఉన్న అనేక మందిని ప్రభు దీవించాడు. వాళ్ళు విన్నపాలను మరొకసారి అర్పించుకుందాం. రేపటి దినం పునీత జోక్యం అన్నమ్మ గారి పండుగ. అందువలన రేపు దయచేసి మీ తాత, అమ్మమ్మ, నానమ్మ, మన ముత్తాత వాళ్ళు, పితరులు, వాళ్ళ కోసం పూజలు అర్పించాల్సిన వారు, మరి ముఖ్యంగా ఈ కారుణ్య జపమాలలో అర్పించి ప్రార్థన చేతలంచిన వారు రేపటి దినం అర్పించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను.
Last Sunday we celebrate Senior Citizen Day here, and we prayed for all the elderly people. Tomorrow being St. Joachim and Anne's feast day, the grandparents of Jesus and mother and father of Mama Mary. So let us spend our time tomorrow praying for all the elders tomorrow once again. చివరిగా ఈ జేమ్స్ గారు స్పెయిన్ దేశంలో కూడా వాక్య పరిచర్య చేశాడని చరిత్ర చెప్తుంది. అందుకే వీరు స్పెయిన్, చిలీ దేశాల పాలక పునీతులుగా కూడా కొనియాడబడుతున్నారు. ఈజ్ ఆల్సో ద పేట్రన్ సెయింట్ ఫర్ స్పెయిన్ అండ్ ఆల్సో చిలీ. స్పెయిన్ దేశంలో, చిలీ దేశంలో ఉన్న వాళ్ళందరికీ శుభాకాంక్షలను ఇండియా నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. వి విష్ ఆల్ దోస్ ఆర్ ఇన్ స్పెయిన్ అండ్ చిలీ, ద నేషన్స్, ఈవెన్ ఇఫ్ యూఆర్ ఇండియన్ ఆర్ అవుట్ ఆర్ ద లోకల్ పీపుల్, వి విష్ యూ ఆల్ హ్యాపీ ఫీస్ట్ డే టుడే. అలాగే యుద్ధము అలజడి సమయంలో వీరు సహాయం కొరకై ప్రార్థించేది సలిశ్రీ సభ మనకు నేర్పించే సత్యం. డ్యూరింగ్ ద వార్ అండ్ ద డిస్టర్బ్డ్ టైమ్స్ వీ సీక్ ఫర్ హిస్ హెల్ప్. సెయింట్ జేమ్స్ ఈజ్ నోన్ ఫర్ దిస్ బ్యూటిఫుల్. ఈజ్ ఆల్సో కాల్డ్, ఆయనకి ఇంకొక పేరు పెద్ద జేమ్స్ అని పేరు కూడా. ఈజ్ ఆల్సో కాల్డ్ గ్రేట్ జేమ్స్. ప్రార్థన చేద్దాం. ఇప్పుడు యుద్ధ వాతావరణం అక్కడక్కడ కనిపిస్తున్నాయి, మీకు తెలుసు. ఆయన ప్రార్థన చేసి శాంతి కలగాలని ప్రార్థన చేద్దాం. అలాగే మన మధ్యలో యుద్ధాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి, తగాదాలు పెట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటూ చంపుకుంటున్నారు కూడా. అలాంటి చాలా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. అందువలన మనతో యుద్ధం చేసిన సైతాన్ని బంధించి దేవుడు మనందరికీ శాంతి సమాధానం చేకూర్చే పండుగ ఈరోజు. పునీత యాకోబు గారా, మా కొరకై ప్రార్థించండి. యుద్ధ సమయంలో ప్రత్యేక సహాయం చేసే యాకోబు గారా, మా కొరకై ప్రార్థించండి. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ప్రార్థనతో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను. చిందినట్టి రక్తమంతా నా కోసమే నమ్మెదను. పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము. పొందిన దెబ్బల ద్వారా స్వస్థత నాకు నిశ్చయము. யார் பிரிக்க முடியும் நாதா உந்தன் அன்பிலிருந்து தேவா? ఎవరు వేరు చేయగలరు నాదా నీదు ప్రేమ నుండి దేవా? ప్రార్థించండి పునీత యాకోబు గారా, ప్రార్థించండి మా విన్నపాలకై, ప్రార్థించండి అద్భుతాలు జరగాలని. స్వస్థత కోసం వేచి ఉన్న వాళ్ళకు, అద్భుతాల కోసం వేచి ఉన్న వాళ్ళకు పునీత యాకోబు గారి పండుగ ద్వారా అద్భుతాలు ఈ రోజు నుండి ఆరంభమవునుగా. ఎవరో ఒకరు హార్ట్ సడన్గా ఏదో జరిగింది, జరగబోతుంది, దానిని దేవుడు ఆపి దేవుడు ఆసుపత్రి దాకా తీసుకువెళ్తాడు, కానీ సురక్షితంగా ఇంటికి తీసుకొస్తాడు. సంబడి హూ విల్ హ్యావ్ సమ్ హార్ట్ ప్రాబ్లమ్, యూ విల్ ఫీల్ లైక్ ఫెయింటింగ్ డౌన్ లైక్ దాట్, will be taken to the hospital, but then you will come back safely. That is a small test for you. అది ఒక చిన్న శుద్ధీకరించటకు నీకు ఇచ్చిన అవకాశం, అంతే. భయపడవద్దు. ప్రార్థనతో ముగిస్తాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ వాతావరణంలో రోగాలకు గురి అవుతున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినముతో తెలుగు అడకంలో పాల్గొని విన్నపాలతో వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం నుండి పవర్ మినిస్ట్రీలో పాల్గొనబోతున్న దైవజనులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బోధించుటకు వస్తున్న ఫాదర్ మైకిల్ డీకున్న ఫాదర్ గారి మీద దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను జేమ్స్ యాకోబ్ అని పేరు కలిగిన వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దినం సీనియర్ సిటిజన్ కోసం ప్రత్యేక 3 గంటల ప్రార్థన అర్పించే వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు వాట్సాప్లో తర్వాత మరి లైవ్ చాట్లో ఫోన్ కాల్స్ ద్వారా విన్నపాలు రాసి ఏడుస్తున్న ప్రజలను అద్భుతం పొందాలని వేచి ఉన్న వాళ్ళందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. తల వంచి యాకోబు గారు పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీర్వాదం పొందుకుందాం. As we kneel down to receive the blessings of the Lord, let us each other the feast of St. James and Apostle. Let all our prayers be answered as we make this prayer. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పరిశుద్ధాత్మ ఇక్కడ జరుగుతున్న ఎడతగని ప్రార్థనను ఆశీర్వదించి వడకాలను దీవించి అందరికీ మంచి ఆయురారోగ్యం దయచేసి మిమ్మల్ని యాకోబు గారి పండుగ ద్వారా స్వస్థపరిచి అద్భుతాలు చేసి సాక్షులుగా దీవించునుగాక. Through St. James and all the program that is going on here, may you be blessed and all the people be blessed in the name of the Father and of the Son and of the Holy Spirit. ఆమేన్. ఎవరు వేరు చేయలేరు నాదా, నీవు నా కోసం అర్పించిన నీ ప్రేమ నుండి పునీత యాకోబు గారు ప్రార్థన ద్వారా. హ్యాపీ ఫీస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యు.